జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని బంగారు పెద్దమ్మ తల్లి ఆలయ 13వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. గడప గడపకు బోనం చొప్పున బోనాలను పసుపు కుంకుమలతో అందంగా అలంకరించి పలు వీధుల గుండా ఆలయం వరకు మహిళా భక్తులు బోనాలను ఊరేగించారు. అనంతరం అమ్మవారికి నైవేద్యంగా బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇంత మంచి బోనాలు తీస్తున్నారని అంటే ఎంత బాగా చాలా సంతోషంగా ఉంది. పెద్దమ్మ తల్లి తీసిన బోనాలందరికీ మహిళలకు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః. శ్రీ బంగారు పెద్దమ్మ దేవాలయం మెట్పల్లి జగిత్యాల జిల్లా లోపల ఉన్నటువంటి ఈ బంగారు పెద్దమ్మ ఈ రోజుకు వెలిసి 13 సంవత్సరాలు అవుతుంది. ఇట్టి శుభ సందర్భంగా భక్తులందరూ తమ తమ మనోభీష్టాలు నెరవేర్చుకోవడానికి ప్రాతకాలం నుండి లేచి దేవాలయానికి వచ్చి అమ్మవారి యొక్క సన్నిధి లోపల పంచామృతాలతో అభిషేకించి అనంతరమున యథాశక్తి అమ్మవారికి కుంకుమార్చన జరిపి అమ్మవారి యొక్క అనుగ్రహార్థమై ఆషాఢ మాసము లోపల వచ్చినటువంటి కొత్త ధాన్యాన్ని మౌనంగా వండి కొట్టేసిన మామిడి చెట్టు కింద వెలిసింది. మేము ఆ దేవుని దయ వల్ల ఆమెకు గుడి కట్టించినాము. ఇక్కడ ఈ చెరువు భూమికి గుడి కట్టించినాము. మాకు అప్పుడు సరి అయిన దందా మాకు ఏది లేకుండే. రసికులము ప్రతి ఒక్కరికి అనుకున్నట్టు మొత్తం మాకు దేవుడు భగవంతుడి దయ వల్ల మా పెద్దమ్మ తల్లి మాకు సాయం చేసింది. మన మెట్పల్లి జగిత్యాల జిల్లా ఇది మన మెట్పల్ల బంగారు పెద్దమ్మ తల్లి అంటే మన తెలంగాణలో పాటు ఒక హైదరాబాద్ తప్పించి ఎక్కడ కూడా లేదు. తెలంగాణలో అంత వైభవంగా ఉన్నది. అంత వైభవంగా కూడా మా ముద్రాజులు అందరూ ఐక్యం అంత వైభవంగా చేసుకున్నాము. అమ్మవారిది కూడా ఏ వ్యక్తి అయినా కానీ అమ్మవారి తరకి వచ్చి ఏదైనా కోరిక కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం 1000 మంది వచ్చి జాతర ఖుషి కొద్ది చేసుకొని ఖుషి కొద్ది ఇంతవరకు 13 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు కూడా ఎలాంటి ఆటంకం లేదు, ఎలాంటి ఆటంకం జరగలేదు. అమ్మవారు ప్రతిసారి కుంకుమ పూజనే గాని ఈ అమ్మవారి బోనాలే గాని బ్రహ్మాండంగా చేసుకుంటది. దేవాలయం మెట్పల్లి జగిత్యాల జిల్లా లోపల ఉన్నటువంటి ఈ బంగారు పెద్దమ్మ ఈ రోజుకు వెలిసి 13 సంవత్సరాలు అవుతుంది. ఇట్టి శుభ సందర్భంగా భక్తులందరూ తమ తమ మనోభీష్టాలు నెరవేర్చుకోవడానికి ప్రాతకాలం నుండి లేచి దేవాలయానికి వచ్చి అమ్మవారి యొక్క సన్నిధి లోపల పంచామృతాలతో అభిషేకించి అనంతరమున యథాశక్తి అమ్మవారికి కుంకుమార్చన జరిపి అమ్మవారి యొక్క అనుగ్రహార్థమై ఆషాఢ మాసము లోపల వచ్చినటువంటి కొత్త ధాన్యాన్ని మౌనంగా వండి అమ్మవారికి శోభాయాత్ర పూర్వకంగా వచ్చి అమ్మవారికి బోనం సమర్పించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. మరియు మెట్పల్లి పట్టణంలో ఉన్నటువంటి సమస్త